హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. మీరు చూస్తున్నది ఎగువ అహోబిల పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ నరసింహస్వామి అవతార స్థలంగా పేర్కొంటారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం దీనిని కృతయుగ క్షేత్రంగా అంటారు. అలానే ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో పూజలు అందుకుంటూ ఉంటారండి. ఇక్కడ మెయిన్గా శ్రీ ప్రహ్లాద వరద స్వామి, జ్వాలా నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ ప్రాంతాల్లో 9 వేరువేరు నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయండి. వాటన్నిటిని చూడాలి అని అంటే మనకు ఒక స్టిక్ ఇస్తారు. ఆ స్టిక్ పట్టుకొని లోపల బిలం లోపలంతా తిరగాలి. అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. మీరు నడవలేని వాళ్ళైతే మీకు ఇందాక చైర్స్ లాగా చూపించాను కదా, వాటిల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్తారు. మనీ ఇవ్వాలి. అలానే ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి కింద కొలువై ఉన్నారండి. మనకి పైన మనం చూసేదేమో జ్వాలా నరసింహస్వామి. మనకి ఇక్కడ పార్వేటు ఉత్సవం అనే ఒకటి జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ ఎక్కడా లేదు ఇంతవరకు. ఇక్కడ మాత్రమే 40 నుంచి 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరుపుతారండి. మన ప్రహ్లాద వరద స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని, జ్వాలా నరసింహస్వామిని 30 గ్రామాలకు తిప్పుతూ ఊరేగిస్తూ ఉంటారండి. మనం ఇక్కడికి ఎలా రావాలి అంటే అహోబిలానికి నియర్ బై నంద్యాల రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం అక్కడి నుంచి మనం ఆటోస్ అట్లా పట్టుకొని రావచ్చు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. అలానే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మాత్రం ఉదయం 6 నుంచి 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5 to 9 వరకు ఉంటుంది. టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఆ 9 నరసింహస్వామి క్షేత్రాలు చూడాలి అనుకుంటే మాత్రం మీరు మార్నింగే రావాలి. మార్నింగ్ వస్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిక్ పట్టుకొని లోపల కొండలు అవన్నీ ఎక్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ వస్తే అన్నీ చూడొచ్చు. అలానే లోపలికి ఒక నరసింహస్వామి ఉంటారండి. అక్కడికి వెళ్ళాలి అంటే మన వెహికల్ ఏది వెళ్ళదు. రోడ్స్ అన్నీ బాగో అనమాట. వాళ్ళే మనకి జీప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. పర్ హెడ్ ఇంత అని మనీ తీసుకుంటారు. సో మనం ఆ మనీ ఇచ్చేసి అక్కడికి విజిట్ చేసి రావచ్చు. ఆ విజిట్ చేసే టైం వచ్చేసి మనకి వెళ్ళి రావడానికి 1.5 hour పడుతుందని మాకు చెప్పారు. కానీ చాలా బాగుంటుందని కూడా చెప్పారు. మీకు వీలైతే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.